ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు విజయభేరి మోగించింది. బంగ్లాదేశ్లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి విసిరిన లక్ష్యాన్ని కేవలం 16.5 ఓవర్లలోనే ఛేదించి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. మధ్యలో కొన్ని వికెట్లు పడినప్పటికీ బ్యాటర్లు ఎక్కడా ఒత్తిడికి లోనివ్వలేదు. జెమిమా రోడ్రిగ్స్ కేవలం 15 బంతుల్లోనే 26 పరుగులు చేసి ఇన్నింగ్స్కు ఊపు తెచ్చింది. ఇన్నింగ్స్ 16 ఓవర్లలో భారత బ్యాటర్లు వికెట్ కోల్పోయినప్పటికీ ఏకంగా 11 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత 17వ ఓవర్లలో దీప్తి శర్మ, హరన్ప్రీత్ కౌర్ కలిసి 2 అద్భుతమైన బౌండరీలు ఇది మ్యాచ్ని చేతిలోకి తీసుకున్నారు. ఆ ఓవర్లో 9 పరుగులు రావడంతో భారత్ విజయం ఖాయమైంది. క్రీజులో దీప్తి శర్మ 5 పరుగులతో, కెప్టెన్ హర్మత్ ప్రీత్ కౌర్ 13 పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ను ముగించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీదా అఖ్తర్ 1 వికెట్ పడగొట్టినప్పటికీ పరుగులు నియంత్రించలేకపోయింది.